గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు వైబేర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో ప్రధానంగా 4 సబ్జెక్టులు ఉన్నాయండి. సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకసారి వాటిని పరిశీలించినట్లయితే ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. మరి పై మూడింటికి అనగా ఏపీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీకి సంబంధించి ఇదివరకే మార్కెట్లో తెలుగు మీడియంలో మంచి ప్రామాణిక పుస్తకాలు ఉన్నాయండి. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. మరి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో కొత్తగా చేసినటువంటి సిలబస్ ఏంటంటే మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇదివరకే ఇంగ్లీష్ మీడియంలో ఏ బుక్స్ బాగున్నాయి, అలానే ఎటువంటి వెబ్సైట్స్ని తరచుగా పరిశీలించాలి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నామండి. మరి ఈరోజు వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ వారి ప్రసన్న నరకృష్ణ గారి బుక్ అయితే మార్కెట్లోకి వచ్చిందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేయడం జరిగిందండి. మరి కాల్ చేసి ఏమని అడిగారంటే, సరే మరి ఆ పుస్తకం అనేది మరి గ్రూప్ 2 సిలబస్ సంబంధించి సరిపోతుందా, లేకపోతే ఈ పుస్తకం చదివితే మరి గ్రూప్ 2లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చా అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్ వారికి నేనైతే పర్సనల్గా కాల్ చేశానండి. కాల్ చేస్తే వారు వెంటనే విన్నర్స్ పబ్లికేషన్ బుక్ అనేది మార్కెట్లోకి వచ్చిందండి. సో మార్కెట్లోకి వచ్చింది, ఆ పుస్తకం మీకు పంపిస్తామని చెప్పి మంచి రెస్పాన్స్తో వారైతే మరి ఈ యొక్క విన్నర్స్ పబ్లికేషన్ వారి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే బుక్ అయితే నాకైతే పంపించడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఈ బుక్ అనేది గ్రూప్ 2కి మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సరిపోదా అని చెప్పి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందామండి. మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే ఒక లైక్ అయితే చేయండి మిత్రమా, నాకు మరింత బూస్టింగ్ ఇచ్చేవారు అవుతారు. సో మిత్రులారా, ఒకసారి మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మరి నూతన గ్రూప్ 2 సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 5 టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి ఆ టాపిక్స్ ఏంటో మనం ఒకసారి గుర్తెచ్చుకుందాం. ఆ టాపిక్స్ ఏంటంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్ అనేది ఫస్ట్ యూనిట్ అండి. సెకండ్ యూనిట్ ఏంటి అంటే ఎనర్జీ మేనేజ్మెంట్ అండి. మరి థర్డ్ యూనిట్ ఏంటి అంటే మనకు ఇకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అండి. మరి ఫోర్త్ యూనిట్ ఏంటి అంటే మనకు వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అండి. మరి ఫిఫ్త్ యూనిట్ ఏంటి అంటే మనకు ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్కి సంబంధించి ఫిఫ్త్ యూనిట్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి సిలబస్ను ఒకసారి పరిశీలించినట్లయితే మొదటి 2 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫిజిక్స్ రిలేటెడ్ యూనిట్స్ అండి. మిగతా 3 యూనిట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండి. సో మళ్ళీ ఫస్ట్ యూనిట్లో 6 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఏంటి ఫస్ట్ యూనిట్ మనం ఏం చెప్పుకున్నామంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్ సంబంధించి 6 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. సో 6 సబ్ టాపిక్స్ ఏంటో ఒకసారి అవి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యూనిట్ ఏంటంటే నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, రెండోది ఏంటంటే స్పేస్ టెక్నాలజీ, నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ డిజిటల్ ఇండియా మిషన్, నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ టాపిక్స్ అనేవి ఫస్ట్ యూనిట్లో ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మరి ప్రసన్న నరకృష్ణ గారి బుక్ అయితే సరిపోదని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పుస్తకం అయితే నేను పూర్తిగా విశ్లేషణ చేశానండి. పూర్తిగా అవగాహన పరుచుకున్న తర్వాతే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క పుస్తకం అనేది ఒకసారి మీకు చూపిస్తానండి. ఇదండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి విన్నర్ పబ్లికేషన్ది. సో ఈ పుస్తకం అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇది గ్రూప్ 2కి సంబంధించింది కాదు అండి. సో ఈ పుస్తకం అనేది కేవలం దేనికి సంబంధించిందంటే నూతనంగా ఏదైతే గ్రూప్ 1 సిలబస్ ప్రపోజల్లోకి వచ్చిందో ఆ సిలబస్గా తగ్గట్టుగా రాసింది. అలానే ఏదైతే ఆర్ఆర్బి, గ్రూప్ డి, గ్రూప్ సి పోస్టులకు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి రాసింది. అలానే ఎస్ఐ, కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జనరల్ సైన్స్కి సంబంధించి వారికి సంబంధించి రాసింది. మరి ఎవరైతే జేఎల్, డిఎల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి రాసిందండి. ఎవరైతే గ్రూప్ 3కి సంబంధించి పంచాయతీ సెక్రటరీలు, గ్రూప్ 4 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి రాసిన బుక్ అండి. ఇది గ్రూప్ 2కి సంబంధించింది కాదండి. ఒకసారి చూడండి, ఎందుకంటే మీకు సిలబస్ చూపించే ప్రయత్నం కూడా చేస్తానండి. సో వారు గ్రూప్ 2కి సంబంధించి బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో అది కూడా చెప్పడం జరిగింది. మీకు చివరిలో ఆ విషయం చెప్తానండి. సో ఈ బుక్ అనేది మీకు ఏవైతే ఇప్పుడు చెప్పానో వాటికి సంబంధించిందండి. ఇది ఒకసారి చూడండి. ప్రసన్న నరకృష్ణ వారి సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త రీసెంట్ రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది. సో దీని యొక్క సిలబస్ చూడండి. ఫస్ట్ బయాలజీకి సంబంధించి ఇచ్చారండి. సో బయాలజీకి సంబంధించిన లెసన్స్ ఏమి ఇచ్చారంటే అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, ఇవన్నీ బయాలజీకి సంబంధించి ఇచ్చారండి. దాని కింద ఫిజిక్స్ సంబంధించి లెసన్ ఇచ్చారండి. ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్తు, ఇటువంటి లెసన్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి. మరి రసాయన శాస్త్రం సంబంధించి కూడా ఇచ్చారండి. ఏంటంటే పదార్థం, ఆవర్తన పట్టిక, జడవాయువులు, ఇవన్నీ ఇచ్చారండి. నెక్స్ట్ లాస్ట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక 200 పేజీలు సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఇవ్వడం ఇచ్చారు. సో ఇదేంటి అంటే మనకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ చదవడం వల్ల ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో
మనకి ఇప్పుడైతే ఏవైతే టాపిక్స్ మాట్లాడుకున్నామో ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్‌కి సంబంధించి బేసిక్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో, బేసిక్ పదజాలాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి గూర్చి మొత్తంగా తెలుసుకోవచ్చండి. ఈ యొక్క 200 పేజీలు చదివితే. ఈ పుస్తకం గ్రూప్ 2కి సంబంధించింది కాదండి. మిత్రులారా గమనించండి. ఇది గ్రూప్ 2కి సంబంధించింది కాదు. కేవలం ఈ యొక్క ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, గ్రూప్ సికి సంబంధించి, నెక్స్ట్ ఎన్టీపీసీకి సంబంధించి, ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్నటువంటి ఆర్‌పీఎఫ్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్‌కి సంబంధించి, స్టేట్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి, అలానే జేఏలో, డీఏలకు సంబంధించి, ఈ జనరల్ స్టడీస్ పరీక్షకి సంబంధించి ఏదైతే జనరల్ సైన్స్ ఉందో వాటన్నిటికీ ఈ పుస్తకం మంచిగా ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఆల్రెడీ ఇది ముందు పుస్తకాలతో పోలిస్తే ఈ పుస్తకం ఏంటంటే చాలా థిక్‌గా వచ్చింది. పేపర్స్ అన్నీ చాలా థిక్‌గా వచ్చాయి. అలానే ప్రతీది కూడా ప్రతీది డయాగ్రమెటిక్‌గా ఇచ్చి వాటిని పార్ట్స్‌ని కూడా అబ్జర్వ్ చేసి మన కళ్ళకు కట్టినట్టుగా గుర్తించి ఈ యొక్క పుస్తకం అయితే రాయడం జరిగిందండి. సో ఇదండి, ఇది జనరల్ సైన్స్ సంబంధించి గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇది గ్రూప్ 2కి సంబంధించింది అయితే కాదు మిత్రమా. గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. నాకు విన్నర్స్ పబ్లికేషన్ వారు పంపించారు. దీన్ని మొత్తంగా అవగాహన చేసుకొని మీకు విశ్లేషిస్తున్నాను. మళ్ళొకసారి చూడండి. ఈ పుస్తకం అనేది 7th ఎడిషన్ అనేది గ్రూప్ 2కి సంబంధించింది కాదు. ఎవరైతే జనరల్ స్టడీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ పుస్తకం చదివి వెళ్తే ఖచ్చితంగా మీరు జనరల్ స్టడీస్‌లో మంచి స్కోర్ సాధిస్తారు. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం సంబంధించి, జనరల్ సైన్స్ విషయంలో మిత్రులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ పుస్తకం ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో ఈ జనరల్ స్టడీస్ పరీక్షలకి వారందరూ ఈ పుస్తకం కొనుక్కోవచ్చు. మంచిగా ఉంది. మంచిగా అవగాహన చేసుకోవచ్చు. పూర్తిగా విశ్లేషించి అయితే ఇవ్వడం జరిగింది. ఏ మేరకు పరీక్షల్లో అడుగుతారో ఆ మేరకే ఈ యొక్క పుస్తకం రూపొందించడం జరిగింది మిత్రమా. ఒకసారి గమనించండి. సో నేనైతే పూర్తిగా చూశాను. మీరు కూడా ఎవరైతే జనరల్ స్టడీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతారో ఈ పుస్తకం మీరు కూడా చూడొచ్చండి. సో దీనికి సంబంధించి బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగిందండి. బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్లెట్లు ఏంటంటే 2016 నుండి 2024 వరకు ఏవైతే ఈ యొక్క జనరల్ స్టడీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు వచ్చాయో వాటిని ఈ యొక్క బుక్లెట్లో పొందుపరచడం జరిగింది మిత్రమా. సో ఈ బుక్లెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు మిత్రమా. ఈ యొక్క బుక్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు. బుక్ అంటే అది. మరి ఈ పుస్తకం ఖరీదు ఎంత ఉంటుందంటే, ఈ పుస్తకం ఖరీదు అయితే ఇక్కడైతే 749 రూపీస్ అంటే 750 రూపీస్ ఇచ్చారండి. ఎవరైతే మన ఛానల్ అయితే వీక్షిస్తున్నారో వారికి ఖచ్చితంగా మన బుక్ స్టోర్లో అయితే 30% డిస్కౌంట్ వరకు మనకు వస్తుందండి. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో నాకు మెసేజ్ చేయండి. వాళ్ళ బుక్ స్టోర్ నెంబర్ మీకు ఇస్తాను. ఖచ్చితంగా వాళ్ళు మీకు కొరియర్ కానీ చేస్తారు. సో అదండి. మరి డైరెక్ట్గా గ్రూప్ 2 సిలబస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఏదైతే రూపొందించారో ఆ సిలబస్ సంబంధించి వెర్నర్ పబ్లికేషన్ వారు ఎప్పుడైతే మనకు ఇస్తున్నారంటే బుక్ మరి మనకు ఒక వారం రోజుల్లో అయితే ఈ యొక్క గ్రూప్ 2 సిలబస్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే ఈ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరొక వారం రోజుల్లో ఈ యొక్క విన్నర్స్ పబ్లికేషన్ వారు అనేవారు మనకైతే బుక్ అనేది మార్కెట్లో తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరిగిందండి. సో ఆ బుక్ కూడా వచ్చిన తర్వాత మనం పూర్తిగా డిస్కస్ చేద్దామండి. సో ఇది మిత్రమా, తొందరపడి గ్రూప్ 2 అభ్యర్థులు ఈ పుస్తకం అయితే కేవలం ఆ 200 పేజీలు బేసిక్ స్ట్రక్చర్ వరకు ఇవ్వడం జరిగింది. మిగతా ఇది మనకు పార్ట్ యూజ్ అవుతుందండి గ్రూప్ 2 సిలబస్ సంబంధించి. సో ఎవరైతే మిగతా పరీక్షలు ప్రిపేర్ అవుతుంటారో వారందరూ తీసుకోవచ్చు మిత్రమా. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు ఒకసారి చూడొచ్చు. నేను చెప్పాను ఎందుకంటే అది సీల్డ్ ప్యాక్లో ఉంటుంది కాబట్టి మీకు కనపడదు. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో మరొకసారి విన్నర్స్ పబ్లికేషన్ వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే అడిగిన వెంటనే బుక్ అనేది కొరియర్ రూపంలో పంపించారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రసన్న నరకృష్ణ గారికి మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.